మహాభారతం తెలుగులో ఎపిసోడ్ 12 ధర్మరాజు కురుక్షేత్రంలో మరణించిన బంధువులందరికీ ఉత్తరక్రియలు జరిపించాడు. 11వనాటి కర్మకాండలు ముగసేవరకు అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుని అందరికీ గుడారాలు వేయించాడు. ధర్మరాజు మనస్సులో లేదు. రాజ్యాధికారం కోసం రక్తబంధువులందరినీ చంపుకున్నానన్న బాధ ధర్మజుని కృంగదీస్తున్నది. ముఖ్యంగా కర్ణుడు తన అగ్రజుడని తెలిసిన తరువాత మరింతగా మథన పడిపోతున్నాడు. ఒకరోజు నారదాది మహర్షులు ధర్మరాజును చూడవచ్చారు. యుద్ధ విజయుడైన ధర్మజుని ఎంతో కొనియాడారు. అప్పుడు ధర్మజుడు, మునీంద్రులారా, ఈ విజయం నాది కాదు, మమ్ములను రక్షించి నడిపించిన వాసుదేవునిది. మాకు గురువు దైవము బంధువు ఆయనే అంటూ సవినయంగా సమాధానమిచ్చాడు. ధర్మజుని వినయానికి సంతోషించారందరూ. మునీంద్రులారా, నాకెందుకో ఈ విజయం సంతోషప్రదంగాలేదు. తాతలు, తండ్రులు, సోదరులు, మిత్రులు, పుత్రులు ఎందరో ఈ యుద్ధంలో ప్రాణాలు విడిచారు. దీనికంతకు కారణం నేనేగదా. అన్నిటికన్నా కర్ణుడు నా సోదరుడని తెలిసిన నాటినుండి నాకెంతో బాధగా ఉంది అంటూ వాపోయాడు ధర్మజుడు. ధర్మజుని మాటలకు నారద మునీంద్రుడు, ధర్మజా, కర్ణుడు కేవలం ఒక్క అర్జునునివల్లనే మరణించలేదు. ఆయన మరణానికి ఎందరో కారణభూతులయ్యారు. ఎంతో కొంత ఆయన మరణానికి ఆయనే కారణమయ్యాడు. మితిమీరిన ఆత్మవిశ్వాసం కర్ణునిదే. ఒకసారి వేసిన అస్త్రాన్ని మరొకమారు వేయనని శపథంచేశాడు. శాపగ్రస్తుడై ఉండికూడా శపథాలకు పోయాడు. పరశురాముని శాపం, బ్రాహ్మణశాపం, కుంతివరం, దేవేంద్రుని మోసంశల్యుని వంచన, భీష్ముని నిరసన, కృష్ణుని సమయజ్ఞత, అర్జునుని శౌర్యం, ఈ 8 శక్తులు కర్ణుని మరణానికి కారణాలయ్యాయి. కాబట్టి కర్ణుని మరణం గురించి నీవు చింతించవలసిన పనిలేదు అంటూ ధర్మజుని ఓదార్చి సలవు తీసుకుని వెళ్ళిపోయారు. కర్మకాండలు ముగసిపోయాయి. ధర్మరాజు పట్టాభిషేకం మాత్రమే మిగిలి ఉంది. ఆ విషయమే చెప్పాడు అర్జునుడు. అన్నయ్యా, ఇక మనం హస్తినాపురం వెళ్ళాలి. అక్కడ వైభవంగా నీ పట్టాభిషేకం జరగాలి. మనకోసం కృష్ణుడు ఎంతకాలమని ఉంటాడు. వ్యాసమహర్షులతో చెప్పి నీ పట్టాభిషేక సుముహూర్తం నిర్ణయిస్తాను, ఏమంటావు అన్నయ్యా అన్నాడు. భీమ, నకుల, సహదేవులు అర్జునుని సమర్థించారు. తమ్ములారా, నా అంతరాత్మ నాకెందుకో ఎదురుతిరుగుతున్నది. బంధువులందరినీ బలిచేసి బంగారు సింహాసనం ఎక్కటానికి సంకోచంగా ఉంది. ఈ వ్యథను అనుభవించటంకన్నా అరణ్యాలకు వెళ్లి ప్రశాంత జీవితం గడుపుదామని ఉంది. ధర్మజుని మాటకు త్రుళ్ళిపడ్డారు భీమార్జునులు. అరణ్యవాసం చేయాలని ఉన్నదా అన్నయ్యా? 12 సంవత్సరాలు చేసింది చాలదా? ఏమిటి చిత్తచాంచల్యం? ఉపయోగరహితమైన ఉద్వేగంలో జీవించటం వల్లనే నీ ఆలోచనలు విరసంగా ఉంటున్నాయి. నీవు భావనాలోకం నుండి బయటకు రాకపోతే మాకు దున్హకమే మిగులుతుంది అన్నాడు అర్జునుడు. అర్జునా, పట్టాభిషేకం భీమునికి జరిపించు. నాకీ రాజ్యభోగం వద్దు. నేను ముని ఆశ్రమాలలో ఉండి శేషజీవితం గడుపుతాను నిర్వేదంగా అన్నాడు. మండిపడ్డాడు భీముడు. అన్నయ్యా, అరణ్యవాసం చేయాలని నీకు కోరికగా ఉంటే మరి మాచేత యుద్ధమెందుకు రకు చేయించావు? మరలా దుర్యోధనునితో పాచికలాడితే సరిపోయేది కదా అన్నాడు భీముడు. అన్నయ్యా, నేను కర్ణుని చంపకపోతే చచ్చిపోతానని అన్నావే, ఇందుకేనా 12 సంవత్సరాలు నిత్యసాధన చేసి విలువిద్యా పాండిత్యం సాధించింది నీనోట ఈ మాట వినటానికేనా అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు కూడా ఎంతో ధర్మజునికి నచ్చచెప్పాడు. ఎవ్వరు ఎన్ని విధాలు చెప్పినా ధర్మజుని మనస్సు మారకపోవటంచుచి కృష్ణ, భీమార్జునులు అసహనానికి గురి అయ్యారు. అప్పుడు, ఇందుకేనా అన్నయ్యా, పెళ్లి జరిగా 6 నెలలు కూడా పూర్తికాని నా కొడుకు అభిమన్యుని పద్మవ్యూహంలోకి పంపించావు అన్నాడు అర్జునుడు. ఇందుకేనా అన్నయ్యా, కౌరవులందరినీ గడగడలాడించిన వీర ఘటోత్కచుడు కర్ణుని బాణాహతికి కూలిపోయింది అన్నాడు భీముడు. ధర్మజా, నీకు సహాయం చేసిన ప్రతిఫలంగా గాంధారీదేవి యాదవకుల నాశనాన్ని నాకు బహుమతిగా ఇచ్చింది. ధర్మజా, యుద్ధ సహాయాన్ని కోరిన పార్థునికి సహాయపడటానికి వచ్చాను. నా పని పూర్తి అయింది. నేనిక వెళ్ళిపోతాను అని కృష్ణుడు అనగానే మెత్తబడిపోయాడు ధర్మరాజు. కృష్ణా, నీమాట మీరగలనా? పట్టాభిషేక ముహూర్తం నిర్ణయించండి. ధర్మరాజు పట్టాభిషేకానికి అంగీకరించగానే అందరూ ఆనందవసులయ్యారు. అందరికన్నా ఆనందపడింది ద్రౌపది. అంతకన్నా సంతోపడింది కుంతీదేవి. ఒక శుక్లపక్ష సూర్యోదయ శుభముహూర్తాన దౌమ్యులవారిచే ముహూర్తం నిర్ణయింపబడింది. ధర్మరాజు పవిత్రస్నాన పునీతుడై వ్యాస మహర్షికి, వాసుదేవునికి నమస్కరించి కుంతీదేవి ఆశీస్సులందుకుని విదుర కృపాచార్యుల నేతృత్వంలో పట్టాభిషేకానికి సిద్ధమయ్యాడు. రాజోచిత అలంకారంలో ధర్మజుడు అపర దేవేంద్రునిలా ఉన్నాడు.
సోదర బంధుమిత్రపరివారంతో ద్రౌపది సమేతుడై ధృతరాష్ట్రగాంధారి కుంతి సహితంగా హస్తినాపురికి వస్తూ ఉంటే ప్రజలందరూ పూలవానలు కురిపించారు. హస్తినాపురం మంగళవాద్యాలతో మారుమ్రోగింది. ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించబోతూ ముందుగా వాసుదేవునికి అభివాదం చేశాడు. వ్యాసవిదుర ధృతరాష్ట్రులకు నమస్కరించి సింహాసనమీద కూర్చోగానే కృష్ణుడు నవరత్న ఖచ్చితమైన హేమక్రీటాన్ని ధర్మరాజుకు అలంకరింపచేశాడు. పట్టపు రాణిగా ద్రౌపదీదేవి ధర్మజునికి ఎడమ భాగాన కూర్చుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న భీమార్జున నకుల సహదేవుల ఆనందానికి అవధులు లేవు. భీమసేనుడు యువరాజుగా, అర్జునుడు మహాసేనానిగా, నకులుడు అంగరక్షకుడిగా, సహదేవుడు అంతఃపుర రక్షకుడిగా, కృపాచార్య విదురులు మహామంత్రులుగా, ధౌమ్యుడు రాజపురోహితుడుగా హస్తినాపుర మహాసామ్రాజ్య రక్షణాభారాన్ని స్వీకరించారు. పట్టాభిషేక మహోత్సవం సంతోషంగా ముగసింది. మరునాటి ఉదయం ధర్మరాజు కృష్ణుని మందిరానికి వచ్చి, కృష్ణా, ఈ హస్తినాపుర రాజమందిరం నాకు ప్రశాంతతను కలిగించటంలేదు. ఎందుకో బడియంగా ఉంది. నా మనస్సుకి శాంతి కలిగేలాగున ఏమైనా చెప్పు అని కృష్ణుని కోరాడు. ధర్మజా, నీ మనోవైకల్యం దూరం కావాలంటే భీష్మ పితామహుని దర్శించిరా. ఆయన వేదవేదాంగాలు, సర్వశాస్త్రాలు తెలిసిన పరమపురుషుడు. రాక్షసగురువైన శుక్రాచార్యుల వద్ద రాజనీతిని, దేవగురువు బృహస్పతి వద్ద, పరశురాముని వద్ద సర్వశాస్త్రాలను అభ్యసించాడు. పండితులకే పండితుదాయన. ధర్మజా, భీష్ముని పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను విను. స్వర్గలోకంలో ప్రభాసుడునే వసువు ఉండేవాడు. అతనికి 7 అన్నలు. వీరికి అష్టవసువులు అని పేరు. ప్రభాసుని భార్య వరాంగే. ఆమె అతిలోక సుందరి. వరాంగికి భూలోకంలో ఒక మిత్రురాలుండేది. వారిద్దరిది అనోన్యమైన స్నేహం. తనలాగే తన మిత్రురాలికి కూడా ఆకలి, ముసలితనం, మరణం లేకుండా చేయాలని సంకల్పించుకొన్నది. నందిని ధేనువు పాలు అమృతం కాబట్టి ఆ కామధేనువు పాలను సంపాదించి తన మిత్రురాలికి త్రాగించాలని భావించింది. ఇందుకే తన భర్త అయిన ప్రభాసుని ప్రతిదినమూ వేధిస్తుండేది. భార్య సౌందర్యానికి దాసుడైన ప్రభాసుడు ఒకనాడు అన్నలందరినీ తీసుకుని వశిష్ఠుని నందిని ధేనువును అపహరించి తీసుకుని వెళుతుండగా వశిష్ఠుడు చూచి అడ్డగించాడు. తన దివ్యదృష్టితో అంతా తెలుసుకుని, మూర్ఖులారా, మీరందరూ మానవులై జన్మించండి అంటూ శాపమిచ్చాడు. అప్పుడు వసువులందరూ వశిష్ఠుని కాళ్లమీదపడి శాపవిముక్తిని వేడగా వశిష్ఠుడు కరుణించి, ఇంపహరణానికి ముఖ్యకారకుడు ప్రభాసుడు. కాబట్టి మీ అందరి జీవితకాలాన్ని ప్రభాసుడొక్కడే అనుభవిస్తాడు. కాని మీరు పుట్టిన వెంటనే మరణించాలి అని శాపవిమోచనం చెబుతున్న సమయంలోనే ప్రభాసుని భార్య వరాంగ అక్కడకు వచ్చింది. వశిష్ఠుడు వరాంగని చూచి, వరాంగీ, దైవకార్యాలకు మాత్రమే ఉపయోగించే నందినిధేనువును దొంగలించటానికి నీ భర్తను ప్రోత్సహించిన కారణంగా నీవు కూడా భూలోకంలో జన్మించి మానవునిగా జన్మించిన నీ భర్త చేత తిరస్కరింపబడి నీవే నీ భర్తమరణానికి కారకురాలివి అవుతావు అని శపించాడు. ఇదిలా ఉండగా ఒకసారి గంగాదేవి బ్రహ్మలోకానికి వచ్చింది. బ్రహ్మదేవుని అర్చించి పూజిస్తున్న సమయంలో ఒక సుడిగాలి వీచి గంగాదేవి ధరించిన దేవతా వస్త్రాలు పైకిలేచిపోయాయి. అక్కడ ఉన్న మునులందరూ ఆ దృశ్యానికి కనులు మూసుకొన్నారు. కాని గంగాదేవితో పాటుగా అక్కడే ఉన్న మహాభిషుడు మాత్రం గంగా సౌందర్యాన్ని చూస్తుండిపోయాడు. అదిగమనించిన బ్రహ్మదేవుడు ఆగ్రహించి మానవునిగా జన్మించమని శపించాడు. మహాభిషుడు బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించి భూలోకంలో సర్వధర్మ నిష్ఠాపరుడైన ప్రతీప మహారాజుకి పుత్రుడై పుట్టి సంతనుడన్న పేరుతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మహాభిషుడు ప్రతీపరాజుకి పుత్రుడై పుట్టిన విషయాన్ని తెలుసుకున్న అష్టవసువులు గంగాదేవి దగ్గరకు వెళ్లి తమకు కలిగిన శాపవృత్తాంతం చెప్పి గంగామాతను ఒకవరం కోరుకున్నారు. తల్లి, వశిష్ఠ శాపకారణంగా మేము భూలోకంలో జన్మింపవలసి ఉన్నది. పరమ పవిత్రు రాలైన నీగర్భవాసాన జన్మించాలని కోరికగా ఉంది. నీ కారణంగా మహాభిషుడు భూలోకాన సంతనునిగా జన్మించిన విషయం తెలుసుకుని నీవద్దకు వచ్చాం. మీ ఇద్దరి పవిత్ర సంగమంతో మాకు జన్మనివ్వాలి. అంతేకాకుండా మా అందరిలో ఆఖరివానిని తప్ప మిగిలిన మా 7 పుట్టిన వెంటనే మరణించేటట్లు చేసి మాకు శాపవిముక్తిని కలిగించాలి. మా 7 ఆయుంహకాలాన్ని చివరివాడైన ప్రభాసవసువు తీసుకుని బ్రతుకుతాడు అని గంగాదేవికి వివరించారు వసువులు. గంగాదేవి అష్టవసువుల కోరికను అంగీకరించింది. అప్పుడు అష్టవసువులలో చివరివాడైన ప్రభాసవస్తువు, అమ్మా, నీ గర్భవాసాన జన్మిస్తున్నాను కాబట్టి నీ పవిత్రత నాకు కూడా కలగాలి. నాకు నీవే జాతక కర్మలు నిర్వర్తించి చదువు సంధ్యలు చెప్పించి పెద్దవాడ్ని చేయాలి అని కోరుకొన్నాడు. ప్రభాసుని కోరికను మన్నించింది గంగాదేవి. ధర్మరాజా, ఆ ప్రభాసవసువే ఈ భీష్ముడు. దేవవ్రతుడు అన్నపేరుతో పుట్టి కన్నతండ్రి కోసం వివాహరహిత జీవితం గడుపుతానని భీషణ ప్రతిజ్ఞ చేసిన కారణంగా భీష్ముడు అయ్యాడు. భీష్ముని వయస్సు ఇప్పటికి 800 సంవత్సరాలు కావస్తున్నది. ఈ 800 సంవత్సరాల కాలంలో
525 సంవత్సరాల కాలం విద్యాభ్యాసానికే వినియోగపరచాడు. అంతటి విద్యావంతుడు ఈ భూలోకంలో లేడు. 100 సంవత్సరాల కాలం వేదాధ్యయనాన్ని, 350 సంవత్సరాలు తత్వశాస్త్రాన్ని, 75 సంవత్సరాలు అస్త్రవిద్యను నేర్చుకున్నాడు. ధర్మరాజా, వశిష్ఠశాప కారణంగా ప్రభాసుని భార్యవరాంగి అంబగా జన్మించి తరువాత శిఖండిగా జన్మనెత్తి భీష్ముని మరణానికి కారణమయ్యింది అంటూ కృష్ణుడు భీష్ముని పూర్వజన్మను వివరించాడు. ధర్మజుడు భీష్మునికి మనస్సులోనే నమస్కరిస్తూ, కృష్ణా, అంతటి వేదవిదుడు, తత్వజ్ఞాన పండితుడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు అయిన కులపెద్దను అన్యాయంగా సరసయ్యపాలు చేశాను. నేనెంతటి పాపకర్ముడనో. ధర్మజా, భీష్ముని శాపం పూర్తికావచ్చింది కనుకనే యుద్ధరంగానికొచ్చాడు. అంతేకాకుండా ఆయన కర్మయోగి. కురుక్షేత్ర ఫలితం ఆయనకు ముందే తెలుసు. తెలిసికూడా యుద్ధసారథ్యం వహించాడు. కర్మయోగులకు కర్తవ్యమేగాని ఫలితంతో పనిలేదు. ధర్మజా, నీ మనోవ్యాకులత మాసిపోవాలంటే వెంటనే వెళ్ళి భీష్ములవారిని దర్శించిరా అన్నాడు కృష్ణుడు. వెంటనే ధర్మరాజు సహదేవుని పిలిపించి, నాయనా, కురుక్షేత్రంలో బాణశయ్యమీద ఉన్న తాతగారిని దర్శించాలి. వెంటనే రథాలను సిద్ధం చేయించు. భీమార్జున నకులుని కూడా సిద్ధం కమ్మని చెప్పు అని ఆజ్ఞాపించాడు. కృష్ణ సమేతంగా పాండవులు భీష్ముని వద్దకు బయలుదేరారు. భీష్ముని సరతల్పానికి ఎండగాలి తగులకుండా పెద్దగుడారమే నిర్మించి ఉంది. ఆ గుడారంలో భీష్మసేవ నిమిత్తం ఎందరో సేవకులు అప్రమత్తంగా ఉన్నారు. వ్యాస నారదాది మునులు ఆయనతో సదా సత్సంగం చేస్తున్నారు. ఆకలి దప్పులు లేకుండా మలమూత్రాది సమస్య కలుగకుండా వసువులు ఆయనకు వరమిచ్చారుగదా. కృష్ణధర్మజాదులు అల్లంత దూరాననే రథాలు నిలిపి కాలినడకన భీష్ముని వద్దకు వచ్చారు. వస్తూనే పాండవులందరూ పాదాభివందనం చేశారు. కృష్ణుడు భీష్ముని కుశలమడిగాడు. గాంగానందనా, నీకేమీ మనోవ్యాకులత లేదు కదా. శరీరం నిండుగా అస్త్రాలు నింపుకుని బాణశయ్యపై ఉన్నావు. శారీరక బాధలు ఏమీ లేవుగదా. పితామహా, నీ జీవితమంతా విద్యకోసం, వంశవృద్ధికోసం ధారపోశావు. గంధర్వులమించిన సౌందర్య వంతుడవైపుండికూడా ఏనాడు స్త్రీ వ్యామోహాన్ని దగ్గరకు రానివ్వకుండా బ్రహ్మచర్యంతో బ్రతికావు. కర్మయోగివై కర్తవ్య జీవనం గడిపావు. వేదవేదాంగాలను అభ్యసించావు. పవిత్ర గంగాపుత్రుడవై పుట్టి పావనుడవయ్యావు. నీ జీవితం అమరం, అద్వితీయం. కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం ముట్టుకోనని ప్రతిజ్ఞ చేసిన నాచేతనే చక్రాన్ని పట్టించిన మహావీరుడా, నీ జన్మ చరితార్థమైనది అంటూ కృష్ణుడు భీష్ముని స్తుతించాడు. భీష్ముడు కృష్ణునికి నమస్కరిస్తూ, వాసుదేవా, సనాతనా, నారాయణ, మాధవ, మధుసూదన, నన్ను నీవు కీర్తిస్తున్నావా? నా జీవిత గుణగానం చేస్తున్నావా? చాలయ్యా చాలు. నాకీ సంతృప్తి చాలు. నాకిక ఏవరమూ వద్దు. నిజంగానే బ్రతుకు చరితార్థమయ్యిందయ్యా. నా జీవిత చరమాంకంలో నిన్ను చూడగలనో లేదోనని మనసు వ్యాకులత పడింది. కృష్ణా, నీవు వచ్చి నా క్షేమ సమాచారాలు అడిగినదే తడవుగా నా మనోవ్యథ మాసిపోయింది. వాసుదేవా, సూర్యుడు మకర రాశికి వస్తే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కదా. సరిగ్గా ఏకాదశి తిథిలో మరణించాలని నా సంకల్పం. అంతవరకు నీవు హస్తినలోనే ఉండాలి. నీ సమక్షంలో నీ అనుమతితో ఇహలోకయాత్ర ముగించుకోవాలి అంటూ కృష్ణుని ప్రార్థించాడు. తథాస్తు, అలాగే జరుగుతుంది పితామహ అన్నాడు కృష్ణుడు. భీష్ముని మరణ ముహూర్తం వింటూనే బావురుమన్నాడు అర్జునుడు. తాతా, మమ్ములను విడిచి వెళ్ళిపోతావా? నీమీద బాణాలు విడిచిన పరమ కిరాతకుడిని నేను చేసిన ఘోరానికి నామీద కినుకలేదు కదా పితామహా. నీమీద సరసంధానం చేయటానికి నేనెంతగా కృంగపోయానో నీవెరుగవు తాతా. నీకు బాణం గురిపెడుతుంటే నాగాండీవం ఎంతగా వణికందో నే చెప్పలేను. అయ్యో, విధి ప్రేరితంగా నీ శరీరానికి గాయాలు చేశానేగాని నీమీద మాకు ద్వేషమెక్కడిది? ఎన్ని గంగాస్నానాలు చేసి నాపాపాన్ని పోగొట్టుకోగలను? నాముఖాన్ని నీకు చూపటానికే సిగ్గుపడుతున్నాను. పితామహా, నన్ను క్షమించు అంటూ పసిపిల్లవానిలా ఏడ్చాడు. ధర్మజుడు కన్నీరు వత్తుకొన్నాడు. కృష్ణుడు ధర్మజార్జునులను శాంతపరిచాడు. భీష్ముడు అర్జునుని అనునయిస్తూ, అర్జునా, లోకోత్తరవీరుడవు నాయనా. వీరులు దుంహకించటం తగునా? నాగురువు భార్గవ రామునితో 21 రోజులు యుద్ధం చేశాను కదా. భార్గవుని బాణంకూడా నీవు వేసిన బాణంలాగా బాధించలేదు. అంతగా ఈ తాతను యుద్ధంలో చికాకు పరిచావు. నీ అస్త్రనైపుణ్యం, హస్తలాఘవం చూచి ఆనందించానేగాని కోపం తెచ్చుకోలేదు అర్జునా. భీష్ముని పాదసేవ చేస్తున్న భీముడు, తాతా, నీవు కోపం తెచ్చుకొంటే ఈశ్వరుడైనా నీముందు నిలువగలడా? మా విజయాన్ని కోరుకొన్నావు గనుకనే మమ్ములను కరుణించి యుద్ధరంగ నుండి వైదొలగా సరతల్పం చేరావు అన్నాడు.
తన వీరవిక్రమాలను మనుమలు కీర్తిస్తుంటే ఆనందంగా ఉంది భీష్మునికి. అప్పుడు కృష్ణుడు భీష్మునితో, శాంతనవా, ఈ ధర్మరాజు ఎవరెన్ని చెప్పినా ఇహతత్వాన్ని వదలలేక బాధపడుతున్నాడు. ధర్మజునికి నీవే ధర్మబోధ చేసి కర్తవ్యాన్ని బోధించాలి అన్నాడు. పురాణ పురుషా, నీవుండగా నేను జానబోధ చేయటమేమిటి? నీకు తెలియనది నాకేమి తెలుసు కృష్ణా? కృష్ణుడు నవ్వుతూ, గాంగేయ, జీవిత సర్వసాన్ని విద్యావివేకాలకు ధారపోసిన వేదాంతివి నీవు. నీవే సర్వధర్మాలను సమస్త శాస్త్రాలను ధర్మరాజుకి బోధించాలి. భీష్మా, బాణబాధలేకుండునట్లుగా వసువులు నిన్ను దీవించి వెళ్లారు. నేనుకూడా వరమిస్తున్నాను. మరణాంతం వరకు పంచభూతాలు, క్రిమికిటకాలు, భూతప్రేతాలు, ఆయుధాలు, విషజంతువులు వీటివలన నీకు ఏ హాని కలుగకుండునట్లుగా వరం ప్రసాదిస్తున్నాను. నాకుకూడా నీ ధర్మసూక్తులను వినాలని ఉంది అన్నాడు. కృష్ణ కోరిక ప్రకారం భీష్ముడు సర్వధర్మ వివరణకు నకు సిద్ధమయ్యాడు. అందరూ ఏకాగ్రచిత్తంతో వింటున్నారు. నాయనా, ధర్మజా, మనోచాంచల్యాన్ని వదలి శ్రద్ధగా విను. నేను వశిష్ఠ, బృహస్పతి, భృగు, మార్కండేయ, శుక్రాచార్య, పరశురాముల వద్ద శిష్యత్వం చేసి తెలుసుకున్న విషయాలలో కొన్నింటిని నీకు సంక్షిప్తంగా చెబుతాను. శ్రద్ధగా విను. ప్రభువైనవాడు మంచిగుణాలు కలిగి ఉండాలి. ఏ పరిస్థితిలోనూ న్యాయమార్గం విడువరాదు. పొగత్తలకు పొంగ, కష్టాలకు కృంగపోకూడదు. మనవారికి ఒక న్యాయం పరులకొక న్యాయం చెప్పకూడదు. అలాగని పరుషంగా మాట్లాడకూడదు. అందరితోనూ ప్రియంగా మాట్లాడటం నేర్చుకోవాలి. మాట్మంచితనమున్నవారికి సుఖము, సంపద, సంతోషం లభిస్తాయి. పొగత్తలను దగ్గరకు ఎన్నడూ చేరనివ్వకూడదు. ప్రభుత్వ రహస్యాలను, రక్షణా రహస్యాలను ఎవరికీ తెలియనివ్వకూడదు. ఆహారము, నీరు అందరికీ అందేట్లు చూడాలి. ప్రభువైన వానికి స్త్రీవాంఛ ఉండకూడదు. పరస్త్రీలను కోరుకోరాదు. తన మపత్నిని మరువరాదు. సేవకులను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. సేవకుల జీతభత్యాలు సరియైన సమయానికే అందిస్తుండాలి. సేవకులతో ఇంటి విషయాలు చర్చించరాదు. సేవకాస్త్రీలు ఎంతటి అందగత్తెలైనా కోరుకోకూడదు. గురువులను, మంత్రులను గౌరవించటం మరచిపోకూడదు. ఏ విషయంలోనైనా అనుమానం వస్తే వెంటనే నివృత్తి చేసుకోవాలి. ఎక్కువగా నిద్రించకూడదు. ఆకలికి మించి తినకూడదు. ఒంటరిగా ఎక్కడికి వెళ్లకూడదు. ప్రజల ఆస్తులమీద ఆశపడకూడదు. రాజభవనాలను శత్రువుల పాలుకాకుండా ధృజంగా నిర్మించుకోవాలి. రాజభవనాలకు రహస్యమార్గాలుండాలి. ధాన్యాగారాలు ఎప్పుడూ నింపి ఉంచుకోవాలి. ఎందుకంటే కరువు కాటకాల్లో ఎంతో ఉపయోగపడతాయి. విద్యాలయాలు నిర్మించి ప్రజలను చైతన్యవంతులుగా, ధర్మవంతులుగా చేయాలి. చైతన్యవంతులైన ప్రజలు ఉన్న దేశం ఎప్పుడు అభివృద్ధితో ఉంటుంది. పంటలు పండించేవారిని వ్యాపారగణం మోసం చేస్తుంటారు. ఉత్తములైన వారిని నియమించి మోసాలను నిరోధించాలి. వేశ్యావాటికలు నిర్వహించేవారిని శిక్షించాలి. ధర్మబోధన చేసేవారిని, ప్రచారకులను ఆదరించి గౌరవించాలి. ప్రతిగ్రామానికి చెరువులను, బావులను ఎక్కువగా త్రవ్వించాలి. ప్రతిగ్రామానికి అధికారులను ఉంచాలి. అన్నసత్రాలను, దేవాలయాలను నిర్మించేటట్లు చూడాలి. ఎక్కడా అన్న విక్రయం జరగకుండేట్లు చూడాలి. అన్నాన్ని దానం చేయాలేగాని విక్రయించరాదు. బాల్య వివాహాలు, బాల్య సేవకత్వం జరగకుండా చూడాలి. మనిషికి బాల్యం అపురూప వరంగదా. వేదవిద్యలను అభివృద్ధి చేసినట్లుగానే ఆయుర్వేద శాస్త్రాన్ని అభివృద్ధి చేయాలి. రోగరక్షకాలైన ఔషధాలను తయారు చేయించి ప్రజలకు అందేట్లు చూడాలి. కులస్త్రీలకు రక్షణ ఉండే విధంగా కట్టుబాట్లు చేయాలి. కామాన్ని పుట్టించే ఔషధాలను, మత్తుని కలిగించే మందులను ఎవరూ తయారు చేయనట్లుగా శాసనాలు చేయాలి. తగవులను, వివాదాలను నివారించేందుకు సూక్ష్మ బుద్ధికలవారిని గ్రామగ్రామాన నియమించాలి. ధర్మరాజా, అధర్మం, అన్యాయం ఎక్కడ కనబడినా నిర్దాక్షిణ్యంగా వెంటనే కఠినంగా దండించాలి. తప్పుచేసినవారు ఎవరైనా సరే దండించి తీరవలసిందే. కులధర్మాలను అందరూ ఆచరించి గౌరవించేట్లు చూడాలి. పరధర్మాలను ప్రజలు ఆచరించకుండా ఉండేటట్లు చూడాలి. పశు సంపదకు ప్రాధాన్యమిచ్చి పశుగ్రాసానికి వసతులు ఏర్పాటు చేయాలి. పశువుల ఆహార నిమిత్తం కొంత భూమిని గ్రామగ్రామానికి ఉండేట్లు చూడాలి. పశువుల వల్ల రాజ్యానికి, ప్రజలకు మంచి జరుగుతుంది. పశు సంపద దేశాభివృద్ధికి మూలస్తంభం వంటిది. గోమూత్రం పడేచోట విషజంతువులు, క్రిమికీటకాలు ఉండవు. గోవుల మలమూత్రాలు హానికారక క్రిములను చంపివేస్తాయి. పశువులు ఇచ్చే పాలు, పెరుగు, వెన్నెలు మనిషికి శక్తిని, బుద్ధిని, ఆరోగ్యాన్ని కలిగస్తాయి. ధర్మజా, అడవులను ఎప్పుడూ నాశనం చేయకూడదు. పండ్ల ఫలాలను అందించే వృక్షజాతులను అభివృద్ధి చేయాలి. ఓషధ గుణాలు కలిగిన మొక్కలను, తీగలను అభివృద్ధి చేయాలి. మానవులు తమను తాము రక్షించుకునేందుకు సృష్టికర్త రకరకాలైన వృక్షజాతులను సృష్టించాడు. వృక్షజాతుల అభివృద్ధి కోసమే పక్షులను సృష్టించాడు. ధర్మనందనా, ప్రభువైనవాడు తన సుఖాలను మరచిపోవాలి. ప్రజాహితం, ప్రజారక్షణ గురించే ఎప్పుడూ ఆలోచిస్తుండాలి. ప్రభువు ఏమి చేస్తుంటాడో ప్రజలు కూడాందే చేస్తుంటారు. కాబట్టి ప్రభువుకి నత్ప్రవర్తన, సదాశయం, సద్గుణముండాలి. పరరాజులు రాజ్యాన్ని ఆక్రమించకుండా సైనిక బలాన్ని వృద్ధి చేసుకోవాలి. ప్రజల నుండి వసూలు చేయబడిన ధనాన్ని ప్రజల కోసమే వినియోగించాలి. ప్రజాధనాన్ని తనకోసం, తన వారి సుఖాల కోసం ఖర్చు చేయకూడదు. నాయనా, నేను చెప్పినవే కాకుండా నీవు నీ స్వంత బుద్ధితో తర్కించి ఆలోచించి అధ్యయనం చేసి
పండిత విచారణ చేసి ఈ రాజ్యాన్ని సుభిక్షంచే గొప్పరాజువన్న కీర్తిగడించు. ధర్మరాజా, జీవనధర్మాలు చెబుతాను విను. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ఈ 4 జీవనధర్మాలు. మానవులందరూ ఈ 4 ధర్మాలను పాటించాలి. లేదా ఏ ఒక్క ధర్మమైనా సరే పాటించవచ్చు. బాల్యంగతించి యవ్వనం ప్రవేశించినప్పుడు ఆచరించే ధర్మమే బ్రహ్మచర్యం. మానవుని 4 జీవన ధర్మాలలో బ్రహ్మచర్య ధర్మం చాలా కష్టమైనదే కాదు, కఠినమైనది కూడా. ఈ యవ్వనదశలోనున్న మనిషికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు దగ్గరకు చేరి మనిషిని నిలచిన చోట నిలువనీకుండా చేస్తాయి. కామగుణం వేడినీటిలా ఉడుకుతూ మోహగుణాన్ని మదాన్ని పెంచుతుంది. అసాధ్యాలు సుసాధ్యాలుగా కనిపిస్తాయి. బుద్ధివాదం తలకెక్కదు. ఆకర్షణకు లొంగపోతూ ఆకార్యాలకు పాల్పడే వయస్సు ఇది. మనస్సులోని కోరికలను, ఉద్రేకాన్ని, సుఖాభిలాషను త్యజించి ఇంద్రియాలను నిగ్రహించి గురువుల సేవలో నిమగ్నమై అధ్యయనం చేయాలి. విద్యాధ్యయన సమయంలో ఎవరితోనూ తగువులాడకూడదు. పరవిషయాలను వినకూడదు. స్త్రీలకు దూరంగా ఉండాలి. స్త్రీలతో సంభాషించకూడదు. స్త్రీలతో ఏకాంతంగా అసలు ఉండకుదు. విజ్ఞానాన్ని ఆర్జించడమే ముఖ్యగురిగా ఉండాలి. ఆహార ప్రియత్వం ఉండకూడదు. అద్దాన్ని చూస్తూ అలకరించుకునకూడదు. ఒక పూట భోజనం చేయాలి. పరిహాస భాషణాలకు దూరంగా ఉండాలి. దేహదండన చేయాలి. నేలపైననే నిద్రించాలి. ఈ విధంగా చేయటం వలన మానసిక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత లభిస్తుంది. దైవిక బలం వృద్ధి అవుతుంది. ఎండవాసలకు, చలికి శరీరం లొంగపోకుండా ఉంటుంది. పాడవాగ్రజా, ఇక గృహస్థ ధర్మం గురించి చెబుతాను. నియమబద్ధమైన జీవనంతో సంఘజీవిగా జీవించటమే గృహస్థ ధర్మం. లోకంలోని మానవులందరూ గృహస్థ జీవితాన్నే అవలంబిస్తుంటారు. కాని గృహస్థ ధర్మాలు ఎరుగరు. ఉత్తమ గృహస్థుడైనవాడు కష్టపడి సంపాదించి మాత్రమే భార్యను పోషించాలి. పిత్రార్జిత ఆస్తులపై ఆధారపడకూడదు. నీతిరహితమైన సంపాదనతో ఇంటిని నడుపకూడదు. భార్య యందు మాత్రమే వ్యామోహం ఉండాలి. పరస్త్రీ సంగమానికి మనసు పడరాదు. తనకు జన్మనిచ్చినవారిని దైవసములుగా భావిస్తూ గౌరవించాలి. తాతలను, తండ్రులను, అన్నలను గౌరవభావంతో చూచేవారికి సంపదలు కలుగుతాయి. గృహంలోని పెద్దలను తాను గౌరవించినప్పుడే చిన్నవారు కూడా తనను గౌరవిస్తారు. ఎక్కువ మంది భార్యలుండటం తప్పుకాదు, కాని గృహస్థుని సమర్థత సన్నగిలిపోతుంది. సమర్థత తగ్గినప్పుడు కలహాలు పుడతాయి. కలహాల వల్ల మనోవ్యాకులత కలుగుతుంది. మనోవ్యాకులత ఆయుష్యును, ఆరోగ్యాన్ని నశింపచేస్తుంది. ధర్మబద్ధమైన గృహస్థ జీవితం చాలా కష్టమైనది. గురువులను, బంధుజనాన్ని ఆదరించాలి. తోడబట్టిన వారిని ప్రేమతో చూసుకోవాలి. తోడబుట్టిన స్త్రీల ధనాన్ని ఆశించకూడదు. తోబుట్టువులను బాధించకూడదు. తనకు పుట్టిన బిడ్డలను తానే పెంచాలి. పెంచటమంటే అన్నం పెట్టటం కాదు. విద్యావివేకవంతులను చేసి చేయదగినవి చేయరానివి బిడ్డలకు వివరించి చెప్పాలి. కన్నబిడ్డలను అతిప్రేమతో పెంచరాదు. పుత్రుడు దారితప్పితే తండ్రి, పుత్రిక దారితప్పితే తల్లి బాధ్యులవుతారు. వివాహ ముఖ్యోద్దేశం కామసుఖాలు అనుభవించటం కాదు. స్త్రీని ధర్మపత్నినిగా చేసుకోవటంలోని ఉద్దేశం సత్పుత్రులను కనటమే. కులవృద్ధిని పెంచుకోవటం కూడా గృహస్థ ధర్మంలోని ఒక ముఖ్య భాగం. ధర్మజా, ఇక సంసారిక రహస్యాలు చెబుతాను విను. ధర్మపత్నితో ఎప్పుడు బడితే అప్పుడు సృష్టికార్యం చేయకూడదు. పగటి సమయాలలో సంపూర్ణ నిషిద్ధం. అమావాస్య, పూర్ణిమ, పండుగ దినాల్లోనూ, శ్రాద్ధ దినాలలోనూ, అష్టమి, ద్వాదశి, చతుర్దశి తిథులలోనూ, పురుషుని జన్మతిథిలోనూ స్త్రీ సంగమం చేయరాదు. చేసినట్లయితే ఉత్తమ సంతానం కలుగదు. నీచులు, వంచకులు, దుర్మార్గవర్తనులు, అవయవ లోపంగలవారు పుడతారు. వంశనాశనం చేస్తారు. స్త్రీ రజస్వలగా ఉన్నప్పుడు దగ్గర చేరకూడదు. సృష్టికార్యం చేయకూడదు. స్త్రీ నిండు గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమెతో కలయిక దోషం కలిగస్తుంది. ఆడద రజస్వల అయిన 3వ రోజున శుచిగా స్నానం చేయాలి. 5వ రోజున ఆమెతో కలియవచ్చు. మంచి బిడ్డలు కావాలనుకునేవారు రజస్వల దినం నుండి 16వ రోజు వరకు మాత్రమే సృష్టిక్రియ జరుపవచ్చు. తదుపరి దినాలు పుత్రోత్పత్తికి పనికిరావు. రజస్వల దినం నుండి రోజులను లెక్కించి 5, 7, 9, 11, 13, 15 దినాలలో భార్యాసంగమం జరిగితే స్త్రీ సంతానం కలుగుతుంది. 4, 6, 8, 10, 12, 14, 16 దినాల్లో భార్యాసంగమం జరిగితే పురుష సంతాన ప్రాప్తి కలుగుతుంది. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవచేసివారు గతించిన పిదప ఉత్తర కర్మలను పూర్తిచేయాలి. తనకు జన్మించిన బిడ్డలందరికీ వృత్తి, ఉద్యోగం, శిక్షణ, వ్యవహార జ్ఞానం, వివాహం మొదలైనవన్నీ సక్రమంగా జరిపించాలి. మనుమలకు చేయించవలసిన కార్యాలు జనన శౌచము, చెవులు కుట్టించటం, కేశఖండనం, విద్యాభ్యాసం, ఉపనయనం మొదలైనవి చేసి పౌత్రుణం తీర్చుకోవాలి. ధర్మజ, ఇక వానప్రస్థ ధర్మం చెబుతాను. కాంక్షారహిత అరణ్యజీవనమే వానప్రస్థం. ధర్మజ తన బిడ్డలకు పుట్టినవారికి సర్వధర్మాలు నిర్వహించి ఉచిత స్థానాలు కల్పించి సద్వర్తన తెలియచెప్పి సమస్త బంధుబాంధవులను రావించి అందరి బాధ్యతలను తెలియచెప్పి భార్య సహితంగా జీవనముక్తికే అడవులకు వెళ్చాలి. మరలా ఏనాడు ఏ కారణం చేతను స్వగృహానికి మరలి రాకూడదు. జీవితాన్ని పరమేశ్వరునికి అంకితం చేసి కామక్రోధలోఘ మదమోహ మత్సరాలను విడచి మునులతోనూ సన్యాసులతోనూ కాలంగడుపుతూ
మరణోన్ముఖునిగా జీవించటమే వానప్రస్థ ధర్మం. ఇక సన్యాస ధర్మం వివరిస్తాను. పరమాత్మను అన్వేషిస్తూ ఆశారహితుడై దేహయాత్రను చాలించటమే సన్యాస ధర్మం. సంసారిక జీవనం పట్ల విరక్తి చెంది అందరినీ విడచి బాధ్యతలను మరచి కన్నవారిని, కనిపెంచినవారిని, కట్టుకున్నవారిని, బంధుమిత్రులందరినీ వదిలివేసి దొరికినదాన్ని తింటూ చీకటిపడిన చోట నిద్రిస్తూ అహింసా వృత్తితో పరమాత్మను స్మరిస్తూ ఉండాలి. అడవులు, కొండలు, జనావాసాలు అన్నీ అతనికి తిరుగుతూ ఎక్కడో ఒకచోట దేహయాత్రను పూర్తి చేయటం సన్యాసం. సన్యాసులకు కష్టసుఖాలు, ఆకలి దప్పులు ఉండవు. ఎండ నీడచలి వానలకు చలించరాదు. అందరినీ నిటిని సమదృష్టితో చూడాలి. కోపతాపాలు దరికి రాకూడదు. ధనాపేక్ష ఉండనేకూడదు. సుఖాలకు దూరమై నియమజీవితం గడపాలి. సన్యాసులలో దాంభిక సన్యాసులుంటారు. వారిని నమ్మరాదు. ధనాన్ని, సుఖాన్ని, రుచులను కోరేవాడు డాంభిక సన్యాసి అయినవాడు రథాలమీద, వాహనాలమీద, జంతువులమీద తిరగరాదు. కాలినడ కతో మాత్రమే పాదరక్షరహితుడై నడవాలి. రేపటికోసం తృణాన్ని కూడా దాచుకోరాదు. ఇది సన్యాస ధర్మం. ఈ యుగపు ధర్మాలు రాబోయే యుగంలో పనికిమాలిన ధర్మాలుగా ఉండవచ్చు. యుగానుసారం నీతినియమాలు, ధర్మమర్మాలు మారుతుంటాయి. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం, సభపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, భీష్మపర్వం, కర్ణపర్వం మరియు శల్యపర్వం PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి, చూడండి.